హాయ్ అండి. మీకైతే పల్లి చట్నీ తినాలనిపించట్లేదా? అయితే మీరు ఇలా చేసుకోండి. ఈ కారం అయితే సూపర్‌గా ఉంటుంది. ఇది ఇడ్లీ, దోస, పూరి, వడ ఏ చ టిఫిన్ అయినా సరే, పునుగులు, బోండాలు ఏదైనా సరే ఈ కారం అయితే సూపర్‌గా ఉంటుంది. ఇది ఉల్లిపాయ కారం అండి. ఉల్లిగడ్డ కారం అంటారు. ఎర్రగడ్డలతో కారం అంటారు. ఆంధ్రాలో అయితే దీన్నైతే ఈజీగా చేసేసుకోవచ్చు. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందైతే ఒక జార్ తీసుకోండి. అందులోకి ఒక గుప్పెడు జీలకర్ర వేసేసుకోండి పచ్చిది. ఆ తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు పొట్టు మొత్తం తీయాల్సిన పని లేదండి. ఇలా ఒక గుప్పెడు వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ఆ తర్వాత ఒక 4, 5 ఉల్లిపాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని జార్లోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు వేసుకుందాము. ఒక స్పూను నుంచి స్పూనున్నర వరకు ఉప్పు వేసుకోండి. ఇంకా ఉప్పు అయితే పడుతుంది. తర్వాత మనం అడ్జస్ట్ చేసి చూసుకుందాము. ముందైతే ఉప్పు స్పూనున్నర వేసుకున్న తర్వాత కారం అయితే ఒక 5, 6 స్పూన్లు వేసేసేయండి. ఉల్లిపాయలు, ఎల్లిపాయలు అలాగే జీలకర్ర ఉంది కదా, ఇక్కడైతే మనకి కారం పడుతుంది. సో 5 నుంచి 6 స్పూన్ల వరకు కారం అయితే వేసేసుకోండి. ఆ తర్వాత దీన్ని మనం మిక్సీ చేసేసుకోండి. మంచిగా మెత్తగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ మనకి ఏ ముక్కలు కనిపించకుండా. దీన్ని మాత్రం చక్కగా వెల్లుల్లిపాయ కారం వేడివేడి అన్నంలోకి కానీ, ఉల్లిపాయ కారం చక్కగా వేడివేడి అన్నంలోకి కానీ, పూరీలోకి, దోశలోకి, ఇడ్లీలోకి, అలాగే మీరు దోశలు వేసుకునేటప్పుడు కారం దోశ కావాలనుకుంటే చక్కగా ఈ చట్నీని అప్లై చేసి కారం దోశ చేసుకోండి. అసలైతే సూపర్గా ఉంటుంది. నోరు చికాకున్నప్పుడు, జలుబు చేసినప్పుడు, జ్వరం తగిలినప్పుడు అలా మీరు తిన్నారంటే అసలు టేస్ట్ అదిరిపోతుంది.